రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విమ్స్ ఆసుపత్రి ఉత్తరాంధ్రకే ఆరోగ్య ప్రధానిగా పేరుగాంచిన విమ్స్ ఆసుపత్రి ఆవరణలో అయితే మనం ఉన్నాం. అయితే ఈ విమ్స్ ఆసుపత్రి శిథిలావస్థకు చేరిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు మనం బిల్డింగ్స్ చూడొచ్చు, మొత్తం ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోయి ఈ శిథిలావస్థ. అంటే ఈ ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా పేరుగాంచిన విమ్స్ ఆసుపత్రి ఎంతోమంది ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంతోమంది వేలల్లో ఇక్కడ పేషెంట్లు అయితే వస్తుంటూ ఉంటారు. పేషెంట్లు అందరికీ ఈ విమ్స్ ఆసుపత్రి వాళ్ళు జబ్బులు నయం అయితే చేస్తారు. అయితే విమ్స్ ఆసుపత్రిగా జబ్బు వస్తే ఎవరు నయం చేస్తారనే ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. అయితే మనం చూడొచ్చు ఇప్పుడు విజువల్స్లో మొత్తం ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోయి ఎప్పుడు ఏ పెచ్చులు పడిపోద్ది, ఏ బిల్డింగు ఏ సన్సైడ్ పడిపోద్ది అని చెప్పి అనే విధంగా అయితే మనం ఇప్పుడు అన్నీ ఈ బిల్డింగ్ అయితే ఉంది. అయితే దీన్ని గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం అయినా దీని మీద చూసి దీన్ని మరమ్మతులు చేయించాలి, దీనికి మొత్తం ఒక రూపురేఖలు మార్చాలని చెప్పి ఇక్కడ విశాఖ ప్రజలు అయితే చెప్తున్నారు. అయితే ఎంతోమంది ఈ 3 జిల్లాలు ఇక్కడ దగ్గరలో ఉన్న జిల్లాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వైద్యం చేయించుకోవడం కోసం అయితే వస్తారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ఎలాగా ఈ శిథిలావస్థకు చేరుకుందనేది మనం చూడొచ్చు. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మొత్తం ఓవరాల్ బిల్డింగ్ చూస్తే మొత్తం అన్ని బిల్డింగ్లు ఇదే పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ శిథిల స్థితిలో విమ్స్ ఈ భవనాలన్నీ మొత్తం మీద మధ్యలో ఆగిన మరమ్మత్తు పనులు అయితే ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ అయిన నేపథ్యంలో అయితే అప్పుడు మరమ్మత్తు పనులు చేసి పనులు అయితే మధ్యలో అయిపోయి, ఎందుకంటే ఎన్నికల కోడ్ పేరిట కానరాని కాంట్రాక్ట్స్ ఎక్కడ కానరాలేదు. ఎందుకంటే ఏమైనా అడిగితే కాంట్రాక్ట్స్ని అడిగితే మటుకి ఈ ఎన్నికల కోడ్ వల్ల ఆగిందని చెప్పి అయితే చెప్తున్నారు. అయితే మనం చూడొచ్చు చాలా ఘోరంగా అయితే తయారైంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే పేషెంట్ల మీద ఎక్కడ పడినా ఈ స్లాబ్లు కానీ లేదంటే ఈ సన్సైడ్లు కానీ చాలా ప్రమాదం అయితే జరుగుతుంది. అయితే విమ్స్ ప్రస్తుతానికి ఈ ప్రభుత్వమైనా దీని మీద దీన్ని చూసి మరమ్మతులు చేయించి దీన్ని మళ్ళీ మంచి స్థానంలో అయితే నిలబెట్టాలని మనం ఆశిద్దాం. అలాగే మనతో పాటు విశాఖ వాసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ విమ్స్ శిథిలావస్థకు వస్తుంది మీరు చూస్తున్నారు, ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోయే పరిస్థితి ఉంది, మొక్కలు అయితే బిల్డింగ్ మధ్యలో పెరిగే అవకాశం అయితే ఉంది, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు విమ్స్ హాస్పిటల్ అనేది ఈరోజు ఉత్తరాంధ్రకి ఎవరైతే ఈరోజు అనారోగ్యంతో ఉండి ఇబ్బందులు పడి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి అనేక దూర ప్రాంతాల నుంచి రావడం అనేది జరుగుతుంది. మరి ఈరోజు విమ్స్ హాస్పిటల్ అనేది ఇంత శిథిల వ్యవస్థకి అంటే ఇది కట్టి 20 సంవత్సరాల లోపు తప్ప అంతకంటే ఎక్కువ అవ్వలేదు. అంటే 20 సంవత్సరాల లోపల బిల్డింగ్ ఎక్కడ చూసినా కూడా ఏ పక్కన చూసినా కూడా ఈరోజు బిల్డింగ్ అనేది పెచ్చులు రాలిపోయే పరిస్థితుల్లో అనేది ఉంది. ఈరోజు ఏదైతే అనారోగ్యంతో వచ్చి ఆరోగ్యానికి సంబంధించి చూపించుకుందాం డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఏ పెచ్చి రాలి ఎవరి మీద పడుతుందో వాళ్ళు ఆ క్షతగాత్రులై మళ్ళీ అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితిగా అనేది ఈరోజు గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎల్సిటీ కింద మరి ఆర్లో సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా చాలామందికి తక్కువ రేటుకి అనేది కేటాయించి ఇప్పుడు హాస్పిటల్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చిన తర్వాత విమ్స్ హాస్పిటల్ 96 ఎకరాల విస్తరణలోని ఇది అనేది ఇంత పెద్ద హాస్పిటల్ అనేది కట్టారు. ఎందుకంటే కేజీహెచ్ అనేది రోగులు సరిపోవట్లేదు కాబట్టి రోగులు అనేది ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే వైద్యం అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈరోజు నిర్మాణం అనేది చేపట్టారు. నిర్మాణం చేపట్టిన 20 సంవత్సరాల లోపే బిల్డింగు మరి అప్పుడే శిథిల వ్యవస్థకు వచ్చిందంటే ఎంత దారుణంగా కట్టే కాంట్రాక్టర్ కానీ వాళ్ళ మీద కూడా చర్యలు అనేవి తీసుకోవాలి. రెండోది ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడిన ప్రభుత్వం అనేది ప్రజలు చాలా ఎక్కువగా అంటే సీట్లు అనేది ఇచ్చారు కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి విమ్స్ హాస్పిటల్ ఎక్కడైతే శిథిల వ్యవస్థకి ఉన్నాయో శిథిల వ్యవస్థ అనేది అన్నీ కూడా ఆలోచన చేస్తే అన్నీ కూడా బాగు చేయించి మెరుగైన వైద్యం అందించేటటువంటి ఉండాలి. ఇక్కడ సంబంధించి ఏదైతే ఉందో ఉచిత వైద్యం అనేది గతంలో చెప్పారు, తర్వాత కొంత భాగాలు అనేది ప్రైవేట్ వారికి ఇచ్చారు. బ్లడ్ టెస్ట్ కానీ ఏ టెస్ట్ చేయించినా కూడా ఇక్కడ డబ్బులు అనేది పే చేసే పరిస్థితి అనేది ఉంది. ఓపీ టికెట్ ఏదైతే ఉందో ఓపీ టికెట్ మాత్రమే 10 రూపాయలు తీసుకొని డాక్టర్
డాక్టర్ కన్సల్టింగ్ ఫీజు ఒకటే మినహాయింపు. మిగతావన్నీ కూడా ఈరోజు మంచం కావాలన్నా, బెడ్ కావాలన్నా బెడ్కి సంబంధించి రోజుకు ₹100 నుంచి 200 ఆ స్థాయి బట్టి ఈరోజు ఇక్కడ డబ్బులు అనేది కలెక్ట్ చేసే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ముందు శిథిలా వ్యవస్థకు వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ వాటర్ అనేది లీక్ అయిపోతుంది, ఎక్కడైతే వాటర్ కారుతుంది ఆ కారే దగ్గర అన్ని దిక్కుల కూడా పెచ్చులు రాలిపోయి పడిపోయే పరిస్థితి ఉంది. మరి దీన్ని తొందరగా ఇప్పటికైనా ప్రభుత్వం అనేది కళ్ళు తెరిచి, గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ముందుకొచ్చి ఈ విమ్స్ హాస్పిటల్ అనేది ఉత్తరాంధ్రకి ఆరోగ్యదాయకంగా ఉంది కాబట్టి ఆరోగ్యం అనేది అందరికీ కూడా ఉండాలి అనేది, ఆరోగ్యం దగ్గరుండి అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అనుకుంటే ముందు హాస్పిటల్ శిథిలా వ్యవస్థకు ఉన్నదాన్ని అన్నింటిలో కూడా అన్ని ప్రాంతాలు కూడా మూల కూడా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడైతే పాడైందో అన్ని ప్రాంతాల్లో జల్లిడు పట్టే విధంగా ఆ విమ్స్ హాస్పిటల్ని శుభ్రం చేయవలసిందిగా ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు చాలా బిల్డింగ్ అయితే మటుకి దాదాపుగా 90% అయితే శిథిలావస్థకు వచ్చింది. మొత్తం టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. అసలు కొన్ని రూములకి అయితే తాళాలు వేసే పరిస్థితిలో కూడా లేదు. తాళాలు వేసే పరిస్థితిలో అయితే తాళ్ళు కట్టి దాన్ని నామమాత్రంగా అలా మూసివేశారు. మరుగుదొడ్ల నుంచి అయితే అదే పనిగా అనవసరంగా వాటర్ అయితే వేస్ట్ అయిపోయే ఈ నేపథ్యం అయితే ఇక్కడ ఉంది. అయితే మనతో పాటు మరో విశాఖవాసి ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఒకప్పుడు ఒక వెలిగింది విమ్స్ హాస్పిటల్ అంటే, ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా ఉండేది. ఏం చెప్తారు మీరు? ఏం చెప్తామండి, విమ్స్ చూస్తే చాలా బాధాకరంగా ఉందండి. అది గతంలో ఇక్కడ ఉత్తరాంధ్రకి ఎందరో పేషెంట్లు బ్రహ్మాండంగా కట్టారని ఆశతో ఈ పేషెంట్లందరూ కూడా ఎందరో మంది వైద్యం చేసుకునేటోళ్ళు. అలాంటిది ఇది కనీసం 10-15 సంవత్సరాలకే ఇలా తయారైందంటే గత పాలకలో మరీ అస్తవ్యస్తంగా ఏది కూడా పట్టించుకోవట్లేదు. హాస్పిటల్ లేదు, శిథిలావస్థలాగా ఉంది. ఈ శిథిలావస్థ చూసి ఇక్కడ వైద్యం అయితే కాస్తో కోస్తో జరుగుతుంది పేదవాడికి. కానీ ఈ శిథిలావస్థకు వచ్చిన బిల్డింగ్లు చూస్తే ఏ పేషెంట్ మీద పడిపోద్దో తెలియని పరిస్థితిలో ఉన్నది. అక్కడ చూస్తే ఆ మొక్కలు ఊడిపోయి చెట్లు నాటి అది అంధకారంగా అది ఉంది. మరి ఎప్పుడు పెద్ద వర్షం వస్తే ఏమవుతుందో తెలియని పరిస్థితికి వచ్చింది. కాబట్టిగా ఇది ఇప్పుడు పాలకులు మరి మేల్కొని దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకొని వెంటనే పనులు ప్రారంభించి మరి దీన్ని కాపాడాలని మరి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగనే మరి గత ప్రభుత్వం ఉందంటే మరి దున్నపోతు మీద వర్షం పడినట్టు ఏ పనులు కూడా చేయలేదు. ఇంకా పనులు చేయలేదు సరికదా, మరి ఇలాంటివి కూడా ఏ హాస్పిటల్ కూడా సమంగా ఏమీ సరిదిద్దలేదు. మరి అందుకనే మరి ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి కొత్త ప్రభుత్వానికి మనం చేసుకునేది ఏంటంటే ఇలాంటి శిథిలావస్థకి వచ్చిన బిల్డింగ్లన్నీ కూడా మరి గతంలో చాలా హాస్పిటల్ చక్కగా తీర్చిదిద్దారు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చి చేస్తుందని మరి మేమైతే ఆశపడుతున్నాం. మరి తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని మనం చేసుకుంటున్నాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు విమ్స్ హాస్పిటల్? మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ శిథిలావస్థ పడిపోతున్నాయి. చాలా మంచి పేరు ఉంది. చాలామంది రోగులు ఇతర జిల్లాల నుంచి కానీ సాధారణంగా ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది వస్తుంటూ ఉంటారు. అలాంటి విమ్స్ హాస్పిటల్ని చూస్తుంటే మనకే బాధ కలుగుతుంది. అసలు ఈ ప్రభుత్వాలు మారవా? ఎప్పటికైనా ఈ ప్రభుత్వాలు దీన్ని ఈ రూపురేఖలు మార్చే పరిస్థితి లేదంటారా? నా పేరు కాసుబాబు అండి. నేను పక్కన 6వ ప్రాంతం నివాసినండి. ఇక్కడ పేరుకు విమ్స్ హాస్పిటలే ఉంది కానీ అంటే కట్టారు చేశారు. ఒక పక్క చూస్తుంటే శిథిలావస్థకి నీరు కారిపోవడం, పగులు రావడం ఇలా ఉన్నాయి. అందులోనే పేదవాళ్ళు వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటారు. ఆ వైద్యం చేయించుకునే విధానంలో కూడా కొన్ని గైనిక్ కానీ అలాగే కొన్ని సెక్షన్లు కానీ లేవు. అలాంటివి కూడా కేజీహెచ్కి అయితే ఏవైతే అన్నీ ఉన్నాయో అదేవిధంగా అన్ని సౌకర్యాలు కూడా ఈ విమ్స్ హాస్పిటల్కి భద్రతతో కూడిన మెడికల్ మెషినరీని ఇచ్చి సిబ్బందిని మరి సఫాయి సిబ్బందిని ఏదైతే మ్యాషన్ వర్క్లో ఎక్కడెక్కడ లీకేజీలు పగుళ్ళు ఉన్నాయో ఇవన్నీ చేయించాలని, అదేవిధంగా సౌకర్యవంతమైన మెడిసిన్ ఇవ్వాలని, ఈ పేద ప్రజలు ఆదుకోవాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం ఇవన్నీ చేయక కదా మీకు కొత్త ప్రభుత్వాన్ని మీకు చేతికి అందించిన ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఇది చేస్తారని మేము 6వ ప్రాంత వాసులుగా కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం దీన్ని అయితే ఏం బాగు చేసే పరిస్థితుల్లో లేదు. అయితే వచ్చిన కొత్త ప్రభుత్వమైనా దీన్ని మరమ్మతులు చేయించి దీనికి రూపురేఖలు తీర్చిదిద్ది ఒక పక్క ప్రణాళికతో ఒక పాత
కళను పూర్వ వైభవం అయితే తేవాలని చెప్పి ఇక్కడ విశాఖ నగరవాసులు అయితే కోరుకుంటున్నారు. అలాగే దీనికి నామమాత్రం రుసుము తీసుకుంటున్న కొన్ని టెస్టులు అలాగే బయటికి తీసుకెళ్ళి చేస్తున్నారు. అలాగే మొత్తం ఇక్కడ అన్ని సౌకర్యాలు, అన్ని ల్యాబ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి ఇక్కడ వైద్యులు కానీ పక్క ప్రాపర్గా వైద్యం అందించి అలాగే రోగులకు సరిపడా మొత్తం అన్ని అవసరాలు అన్నీ తీర్చిదిద్ది ఇక్కడే అన్నీ సమకూర్చే విధంగా ఉండాలని చెప్పి ఇక్కడ నగరవాసులు అయితే కోరుకుంటున్నారు. అలాగే ఈ కొత్త ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి దీన్ని పూర్వవైభవం తేవాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ విమ్స్ ఆసుపత్రి వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.